ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా, నువ్వు మాట్లాడు, నీ విషయాలు మాట్లాడు, టైం తక్కువ. నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి, ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు, పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఇక్కడ ఉన్నారమ్మా పిల్లలు ఇట్రండి, నువ్వు ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా, మీరు రండమ్మా. భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది? సంవత్సరం. రామ్మా పైకి రండి. రండి. ఇప్పుడు ఏంటమ్మా, ఏం చదువుతున్నావు? ఆ అమ్మాయికి మైకి ఏం చదువుతున్నామా నువ్వు? ఇప్పుడు 10th వెళ్తానండి. ఏమ్మా? 10th వెళ్తాను. 10th వెళ్తాను. 9th 10th వచ్చావు. ఏ స్కూల్ అమ్మా? గోడి హాస్టల్. హాస్టల్ వేశారు. ఏం కావాలనుకుంటున్నాను? డాక్టర్ అవుదామని. డాక్టర్ కావాలి. అవుతావా? చదువుతావా బాగా? ఏంటి స్ఫూర్తి అంటే నీకు? గట్టిగా దగ్గర పెట్టుకో మాట్లాడు, దగ్గర పెట్టుకో. అటు చూడమా, అటు చూసి మాట చదువుకుంటున్నావు కదా బాగా, నువ్వు ధైర్యంగా ఉండాలా. మాట్లాడు, దగ్గర పెట్టుకో, మైక్ పెట్టు. ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? పేద పిల్లలకి అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా. రెండో పాప నువ్వమ్మా? 8th క్లాస్కి వెళ్తాను. 8th క్లాస్ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? ఏం కావాలని? ఐపీఎస్. ఐపీఎస్. ఏంటమ్మా, ఎందుకు ఎంపిక చేసుకున్నావమ్మా? ఎందుకు అనుకున్నావు ఐపీఎస్ కావాలని? ఎందుకు ఆలోచించావు? కాదు, పోలీసు కావాలనుకున్నావు కదా, ఎందుకు అనుకున్నావు? ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు. మీ అక్క డాక్టర్ కావాలనుకుంది, నువ్వు పోలీసు కావాలనుకున్నావు. కారణం ఏంటి? అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, న్యాయం చేయొచ్చనా? అంతేనా? ఓకే. ఏయ్, బాగున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నావా నువ్వు? ఇప్పుడు 3 పిల్లల ఆశలు చూశారు. అలాంటప్పుడు ఆ తల్లి పాపం భర్త చనిపోయిన బాధల్లో ఇప్పుడు పార్టీ, ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు. ఇప్పుడు ఈ నెల కూడా కదా. ఎట్లా మిస్ అయింది కలెక్టర్? ఎట్లా మిస్ అయింది అమ్మాయికి పెన్షన్? ఎక్కువ పొలాలు ఉన్నాయా ఏంటి? నిన్న ఇచ్చినట్టు 70,000 ఇంకా ఇవ్వలేదు. ఓకే, అందులో ఉందా? ఓకే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు కొన్ని మిస్ అయినాయి. నేను వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం. అంత మునుపు కొన్ని వచ్చాయి, వాళ్ళకు కూడా ఇమ్మన్నాను. ఇప్పుడు నేను చెప్పిన 70,000 ఈ నెల నుంచి వస్తాయి, 12వ తారీఖు వస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా పింఛన్ ఇస్తాం. 4,000 రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. భూమి ఉందమ్మా నీకు? ఏమి ఇల్లు అద్దెకుంటా ఉంది, ఇల్లు కూడా లేదు. కష్టపడితే పిల్లలకు తిండి, లేకపోతే పస్తు. కానీ సంకల్పం మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇన్ని కష్టాలున్న నా బిడ్డలకు కష్టం రాకూడదని ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంది. దానికి అభినందిస్తూ ఇప్పుడు ఈ కుటుంబాన్ని రండి, మైక్ తీసుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పి నీకు ఒక అవగాహన వచ్చింది. ఎట్లా ఈ కుటుంబాన్ని నీ తెలివితేటలతో మీరేంటి ఎట్లా చేస్తారు చెప్పండి. నేను ఆక్వా దగ్గర పెట్టుకో సార్. హలో సార్, నా పేరు నాగేంద్రరావు అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలండి. ముఖ్యంగా మామూలుగా అయితే మేము ఏదో పేద ప్రజలు చేయాలని ఒక ఆలోచన ఉండేదండి. కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లు ఇవ్వటం, 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. కానీ ఇలా చెయ్యొచ్చు ఈ కార్యక్రమం అనే విషయం మీరు P4 కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డామండి. ఈ అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి. పేద ప్రజలు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామండి, ఆక్వా వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చామండి.
ఏదో చెయ్యాలి మన ఊరికి ఏదో చెయ్యాలన్న కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి. మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కానివ్వండి, వాళ్ళ ఇంటి విషయాల్లో కానీ, వాళ్ళకి మెడికల్గా కానీ, నా జీవితం నేను బతుకున్నందుకని కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత మొత్తం నాకు చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడు ఉంది, కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి. అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు, మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు నేను ఇప్పుడు ఒక 5 కుటుంబాల వరకు చేయగలుగుతానండి. భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా ఎదరికి వెళ్ళండి, మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యారి గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమక్షంలో కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుందండి మా సమ్మ. శ్రీనివాసరావు గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా పేరు నాగేంద్రరావు. నాగేంద్రరావు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 5 మందిని తీసుకుంటున్నారు. ఈ ముగ్గురి పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావుది. అదే మాదిరిగా అమ్మాయికి ఇల్లు కట్టిస్తా. కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలో చూడండి, నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకొని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ ముగ్గురిని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరికి వచ్చింది నాకు గుర్తుంటుంది. నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంటారు. మీ పిల్లల కంటే బాగా పైకి రావాలి, బాగా చదివించండి, మీరు గైడ్ చేయండి, మీరు ఐడియాస్ ఇవ్వండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి. ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి. వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి. మీ ఊరు ఇదేనా? ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం ఏం లేదండి. ఏమో బాధ చదువుకుంటారా మీరు? నమ్మకమేనా? చదివిచ్చే బాధ్యత నాగేంద్రరావుది, సూపర్వైజ్ చేసే బాధ్యత నాది, డాక్టర్ అయ్యే బాధ్యత నీది. మళ్ళా డాక్టర్ కాకపోతే మాత్రం నేను వదిలిపెట్టను. నువ్వమ్మా ఐపీఎస్గా అవుతావు, నమ్మకమే కదా? చెప్పు, ధైర్యంగా చెప్పు. నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ అండదండలు కానీ నీకేం కావాలన్నా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిది, సరేనా? మళ్ళా పెద్ద అయినాక ఆవిడ వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు. మళ్ళా పెద్ద అయినాక మీరు ఆ తల్లిని కూడా చూసుకోవాలి. నమ్మకమేనా? జ్ఞాపకం ఉంటుందా నా మాట? ఈరోజు చెప్పిన మాట ఏంటి? చెప్పారు, పర్లేదు, నా పని నేను చూసుకుంటానంటారా? అనునిత్యం మీకు గుర్తు రావాలి, తండ్రి చనిపోయాడు, మీ తల్లి మీకోసం చాలా కష్టపడతా ఉంది, సమయానికి నేను అండగా వచ్చా, లేకుంటే ఆవిడకి కూడా ఇబ్బంది ఉంటుంది. నేను అండగా రావాలని ఒక కార్యక్రమం తీసుకుంటే నాగేంద్రరావు గారు ముందుకు వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు బాగా చదువుకోవాలి. ఏం తల్లి నీ కష్టాలు తీరుస్తాను, ధైర్యం. ఓకేమ్మా, కూర్చో. ఓకేమ్మా, బాధ్యత ఇలా చెప్పినండి, నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఏం పెట్టుకుంటామమ్మా? గేదెలు తీసుకుంటాం, షాప్ పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇల్లు షాపు పెట్టించేసేయండి. ఈయన కూడా గైడ్ చేస్తాడు, ఆ అమ్మాయికి షాప్ కూడా పెట్టించాడు. నేను డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఇస్తాం, దానికి అదనంగా ఏమన్నా నువ్వు చేసేది అదనంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి షాప్ పెట్టిస్తాం, ఇల్లు కట్టిస్తాం, పిల్లల్ని మీరు చదివించేవారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, కూర్చోండి, కూర్చోండి, రామా. నమస్తే సార్. చెప్పమ్మా.